10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, జర్నలిస్టులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు విజన్ యాక్షన్ ప్లాన్లో ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. తొలుత రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, R&B, RWS, ఇరిగేషన్, విద్యుత్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రానున్న 5 ఏళ్లలో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టనున్న స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, పరిశ్రమల స్థాపనతో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, P4 వంటి 10 సూత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప ఆలోచనే స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ అని విజన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నుంచి వార్డు కార్పొరేటర్ వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రజలందరూ తమ ఆలోచనలు ఈ విజన్ ప్లాన్లో పొందుపరచాలని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12 నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలానే ఏపీ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యాక్షన్ ప్లాన్స్ దానిపై సమీక్షా సమావేశానికి వచ్చేసిన గవర్నర్లు, మంత్రివర్యులు ఫస్ట్ మండల స్థాయిలో తీసుకోవాలి, మున్సిపల్ స్థాయిలో తీసుకోవాలి. సో ఇవన్నీ మనం సాధ్యం చేయాలంటే ఇలాంటి ఒక మీటింగ్ అనేది జరగాలి. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. మన ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నట్లయితే ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్, సో మనకి ఎర్నింగ్ 60-65% ఉంటుంది. వీటిని ఇంకా ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది ఆలోచిస్తే మన దగ్గర ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా ఇంకొంత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి విషయంలో కూడా మరి ల్యాండ్ తో ముడిపడి ఉన్న అంశాల్లో మరి ప్రతిదీ కూడా ఒకసారి చర్చించి మరి పై అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ వాటి మీద ఆదేశాల ప్రకారం తీసుకుంటూ మరి అనుమతంతో మరి ఈ డెవలప్మెంట్ లో కావచ్చు, మన యొక్క ఈ విజన్ సంబంధించి యాక్షన్ ప్లాన్ లో ఏదైతే మనకు ఇంపార్టెన్స్ ఉన్నాయో అలాంటి ప్రతి విషయంలో కూడా మరి సాగించే దాంట్లో మరి రెవెన్యూ పోతుంది కాబట్టి మరి అలాగే ఇట్లా ఈ 22 సంవత్సరాల్లో పేదరికం నుంచి మరి బయటకు వచ్చి మరి ఆర్థికంగా లాభం పొంది ఆర్థిక స్తోమత కలిగిన కుటుంబాలు ఎన్ని అవుతున్నాయి అనేది లెక్క రావాలి. మరి ఆ లెక్క మీద ఒకటి ఎక్కువ వాడు తక్కువ ఉన్నాడు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళంతా అక్కడ? భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అని పెడితే మన ముఖ్యమంత్రి గారు 2047 స్వర్ణాంధ్రను సాధించే విజన్ డెవలప్మెంట్ అని మనం పెట్టాం. మనం ఏం చేస్తే రేపు అది భారతదేశంలో వచ్చేటువంటి ఆ నిర్ణయాల్లో కూడా అకౌంటబిలిటీ వస్తున్నారు. ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవాళ మనం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మేముంటామా, మరొకరు ఉంటారా, ఇంకొకరు ఉంటారు కదా. ఈ ప్రణాళికని 2040 వరకు ప్రభుత్వంలో దీన్ని చట్టం చేయబోతున్నాం. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరి ప్రభుత్వాలు ఉన్నా, ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరు మంత్రులైనా ప్రధానంగా ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రణాళికని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు ఇంకేమైనా చేయాలని చేయొచ్చు. కానీ ఈ విజన్ డాక్యుమెంట్ 2047 రేపు మనం చట్టం చేయబోతున్నాం. చట్ట పరిధిలోకి రాబోతుంది. ఇది భారత రాజ్యాంగంలో ఇది ఒక అంశంగా మారబోతుంది. కాబట్టి వీరు వారు అనేవి లేదు. భారత
పౌరులందరూ ఈ రాష్ట్ర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మన అధికార యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అటెండర్ వరకు కూడా ఇందులో భాగస్వాములే అని, అలాగే ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్రింది గ్రామ వార్డు మెంబర్ వరకు కూడా దీనిలో భాగస్వాములు చేయాలనేది ఇవాళ మన ప్రభుత్వం